పోలవరం ఎందుకు ఈజ్ ఇట్ టేకింగ్ సో లాంగ్ పూర్తి కావడం లేదు? పోలవరం డిలే కావడానికి అది ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఎక్కడ విఫలమైంది? 2023లో అన్ని పార్టీలు దానికి అంగీకరించినాయి ఉమెన్ రిజర్వేషన్. 1976 నుంచి సౌత్ స్టేట్స్ కి ఇచ్చినటువంటి ఆ ఎంపీ సీట్ల రక్షణ అనేది ఏదైతే ఉందో అది బీజేపీకి అంత. दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव. ఉన్న ఎంపీ సీట్లు కూడా పోతే నార్త్ కి ఒక కాలనీ లాగా మిగిలిపోతాం. మనం కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన దానికోసమే కదా. మనకు 1935 యాక్ట్లో మనకు బోల్డ్ అని పవర్స్ ఇస్తామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అయినా కానీ మీరు మాకు వద్దు పొండి అని అన్నాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు రిమైన్ ఏ కాలనీ. ₹1 కాంట్రిబ్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి 45 పైసలు మాత్రమే మనకి ట్యాక్స్ వస్తుంది. తెలంగాణకి అయితే 43 పైసలు వస్తుంది. 10th ఫైనాన్స్ కమిషన్లో షేర్ ఆఫ్ రెవెన్యూస్ 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి మన సదరన్ స్టేట్స్కి తగ్గిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ తగ్గించుకోవాలి. మనం కట్టే ట్యాక్స్లు వాళ్ళు ఎలక్షన్ గెలవడానికి మనం ఫండింగ్ చేస్తున్నట్టు ఉంది. 1 కోటి ప్రజలు ఉన్న హైదరాబాద్కి రింగ్ రోడ్డు ఉంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ 50,000 ఉన్న అమరావతికి రింగ్ రోడ్డు ఎందుకు? మీరు ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఓఆర్ఆర్ చూపిస్తామంటే ఇబ్బంది ఏమి లేదు. అమరావతి కూడా ఇట్ ఈస్ సపోజ్ టు బి a సెల్ఫ్ ఫైనాన్సింగ్, కానీ ఎంతవరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుంది అనేది మనం ఏమి చెప్పలేము. పోలీస్ ఆఫీసర్స్ని డైరెక్ట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం, ఛార్జ్ షీట్ చేయటం, మీ పోలీస్ ఇన్స్టిట్యూషన్ మొరల్ తగ్గుతుందా లేదా? మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ట్రైనింగ్లో కానీ మా సీనియర్లు కానీ ఎప్పుడైనా మనకు చెప్పేది ఏంటంటే, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన, ఒక విశిష్టమైన అతిథి, ఒక డైనమిక్ ఆఫీసర్, నిజాయితీ, ధైర్యమైన, తను నమ్మిన సిద్ధాంతాల మీద పూర్తిగా నిబద్ధతతో తను పోరాడే తత్వం ఉన్న ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు మనకి గెస్ట్గా మన పాడ్కాస్ట్లో వారి అభిప్రాయాలు, వారి నాలెడ్జ్, వారి విజ్డము, వారి డీప్ ఇన్సైట్ మనకి తెలియజేయడానికి ఈరోజు మన రిక్వెస్ట్ మీద వారు అంగీకరించి వచ్చారు. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఒక పెద్ద చర్చ జరిగింది ఇటీవల కాలంలో. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, దానికి అనుగుణంగానే దాంతోపాటు డీలిమిటేషన్ కూడా తీసుకురావాలని ఒక ప్రయత్నం జరిగింది. నైట్ దానికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చి రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రయత్నిస్తే, అయితే ఆ బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది, అది పాస్ కాలేదు. 2029లోనే ఉమెన్కి రిజర్వేషన్, మహిళల రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పటికీ అది మొన్న ఈ డీలిమిటేషన్ లింకులతో అది వీగిపోయింది. అసలు ఇది ఎందుకు జరిగింది, అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎందుకు వీగిపోయింది అని చాలామంది మనకి వ్యూవర్స్ కామెంట్లు పెట్టి నన్ను అడగటం జరుగుతుంది. అందుకని దానికి ఒక పూర్తిగా అవగాహన ఉండి, కాన్స్టిట్యూషన్ పట్ల పూర్తిగా తెలిసి ఉన్నోళ్ళు, అంతేకాకుండా దీని వెనక ఏం జరుగుతుంది అవగాహన ఉండి, అనుభవం ఉండి, అపారమైన జ్ఞానం ఉన్న పెద్దలు ఎవరన్నా ఉంటే ఈ పాడ్కాస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఐపీఎస్ ఆఫీసర్ దాగా తన జీవితకాలంలో ప్రజలకి విజయవాడ కమిషనర్గా సేవలు అందించి ఇంటెలిజెన్స్ డీజీగా కూడా ఉన్న వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేయటమైంది. వారు అంగీకరించి ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చారు. ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగు రాష్ట్ర ప్రజలకి బాగా పరిచితులే, వారి గురించి ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. నూజివీడు లాంటి ప్రాంతం నుంచి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంజనీరింగ్ చేసి, తర్వాత ఐఐటి చేసి, సివిల్ సర్వీసెస్కి ఎంపికై ఐపీఎస్ కావాలని ఎంచుకొని ప్రజలకు దగ్గరగా ఉండి, తన కెరియర్ సర్వీస్ కాలంలో చాలా తనదైన మార్కు వేసి విజయవాడ కమిషనర్గా, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ ఎన్నో కేసులు ఛేదించి ఎంతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి. 2014 నుంచి 19 వరకు వారి కెరీర్ ఒక ఎత్తు అయితే, 19 నుంచి 24 మధ్యకాలంలో, అంటే వారి కెరియర్లో లాస్ట్ అంకంలో కొన్ని ఇబ్బందులు గురయ్యారు. అయినప్పటికీ మొక్కవని ధైర్యంతో, మొక్కవని దీక్షతో ఆయన న్యాయాన్ని నమ్ముకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించి మళ్ళీ సర్వీస్లోకి వచ్చి రీఇన్స్టేట్ అయ్యి వారు పోలీస్ ఆఫీసర్గానే పదవి విరమణ చేసి ఘనమైన వీడ్కోలు పొందడం మన మధ్యలో ఇంకా ఉంది. వెల్కమ్ సార్, వెల్కమ్ టు బర్డ్ టాక్స్.
మేము అడగగానే వచ్చి ఈరోజు ఈ పాడ్కాస్ట్కి మాతో షేర్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇట్స్ మై ప్లెజర్. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషను, అసలు ఏంటి గందరగోళం? మాకు పేపర్లో తెలుస్తుంది కొంతే, అసలు ఏం జరుగుతుంది? ఉమెన్కి మరి 2010లోనే స్థానిక సంస్థల్లో ఉమెన్కి రిజర్వేషన్ వచ్చింది. దానివల్ల చాలామంది మహిళలకి ప్రాతినిధ్యం వహించడం, కొత్త మహిళా నాయకత్వం రావటం, మంత్రులు అవటం, లేకపోతే ఇటుపక్క జెడ్పీ చైర్మన్స్ అవ్వటం, జెడ్పీటీసీలు అవ్వటం గమనించాం. దీనిలో సమాజంలో మంచి మార్పే జరిగింది అనేది అందరి అభిప్రాయము. మరి ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఇట్లా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని 2023లోనే పాస్ చేసుకున్నప్పటికీ ఈ ట్రిప్పు ఎందుకు, ఎక్కడ విఫలమైంది, ఎందుకు బిల్లు పాస్ కాలేదు, అసలు ఈ బిల్లు ఏంటి? దీని గురించి మీరు ఎక్స్పర్ట్గా మీ నాలెడ్జ్ కొంత మాకు షేర్ చేస్తే. 2023లో అన్ని పార్టీలు దానికి అంగీకరించినాయి ఉమెన్ రిజర్వేషన్ బిల్కి. ఎవరో మాకు వద్దనలా. దాని కండిషనాలిటీస్ కూడా బీజేపీయే పెట్టింది. దానికి కూడా అందరూ ఒప్పుకున్నారు. అందులో ఏం కండిషన్లు పెట్టారంటే, ముందు ఒక అపాయింటెడ్ డేట్ మేమే డిక్లేర్ చేస్తాం, అంటే సెంట్రల్ గవర్నమెంటే నోటిఫై చేయాలి. నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ June 2, 2014 మన తెలంగాణ, ఆంధ్రాకి అపాయింటెడ్ డే ఎలా అయితే అయిందో, ఉమెన్ రిజర్వేషన్కి కూడా ఒక అపాయింటెడ్ డే మేమే ఫిక్స్ చేస్తామని వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు, బీజేపీ చేతిలో. మంచిది. తర్వాత బిల్లులో ఇంకొకటి ఏమి రాశారంటే, నెక్స్ట్ జనాభా లెక్కలు అయిన తర్వాత ఈ బిల్లు తీసుకొస్తాం, ఈ బిల్లుని అమలు చేస్తాం. బాగానే ఉంది. జనాభా లెక్కలతో పాటు డీలిమిటేషన్ కూడా అయ్యాకే దీన్ని అమలు చేస్తామని కూడా బిల్లులోనే రాశారు. మీరు చెప్పారు 3 లాక్స్ వేశారు. 3 లాక్స్ వేశారు, అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజున ఎవ్వరూ దీనికి ఏం అబ్జెక్ట్ చేయలే. అలాగే కానివ్వండి అన్నారు. సడన్గా మీరు అన్నట్టు ఎలక్షన్ల మధ్యలో, స్టేట్ ఎలక్షన్స్ మధ్యలో దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి దగ్గర నుంచి ఏ సమాధానం లేదు ఇప్పటి వరకు. మనం ఏదో ఊహించుకోవటమే ఎందుకు తెచ్చారు అన్నట్టు. ఎందుకు తెచ్చారు అని అంటే, 1976 నుంచి సౌత్ స్టేట్స్కి ఎస్పెషల్గా ఇచ్చినటువంటి ఆ ఎంపీ సీట్ల రక్షణ అనేది ఏదైతే ఉందో, అది బీజేపీకి అంత మింగుడు పడని విషయం. 2 times అమెండ్మెంట్ చేశారు. 2 times చేసి 50 ఏళ్ల నుంచి అది నడుస్తుంది. ఇందిరాగాంధీ, వాజ్పేయి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్. దాన్ని ఎట్లా వదిలించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. వదిలించుకోవాలి అని అంటే, ఆ రక్షణ తీసేస్తే ఏమవుతుంది? సౌత్ స్టేట్స్ గొడవ చేస్తాయి. ఎట్లాగూ ఇప్పుడు ఆల్రెడీ కాంట్రవర్సీ అయింది, గొడవ అయితే చేస్తారు. డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో, రెవెన్యూస్లో కూడా చాలా ఇష్యూ. ఎలాగూ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక ఉన్న ఎంపీ సీట్లు కూడా పోతే మన పరిస్థితి ఏంటి? మన స్టేటస్ ఏంటి ఈ దేశంలో? నార్త్కి ఒక కాలనీ లాగా మిగిలిపోతాం. దాన్ని మీరు నేను సరే మనకి ఏదన్నా మొహమాటం ఉండి బీజేపీతో ఒప్పుకోవచ్చు, కానీ మన నెక్స్ట్ తరాల వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరైనా తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. అది ఎప్పటికైనా దేశ సమగ్రతకి ప్రమాదమే. అమెరికాలో కూడా ఇంటర్నల్ వార్ వచ్చింది కదా. బ్రిటన్తో పోరాడింది దానికోసమే. మనం కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది దానికోసమే కదా. మనకు 1935 యాక్ట్లో మనకు బోల్డన్ని పవర్స్ ఇస్తామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా, అయినా కానీ మీరు మాకు వద్దు పొండి అని అన్నాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు రిమైన్ ఏ కాలనీ. సౌత్కి ఇచ్చిన రక్షణని ఎలాగోలా వదిలించుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో కలిపి దానికి ముడేస్తే, ఉమెన్ రిజర్వేషన్ పేరు మీద తోసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే దిలీప్ గారు, ఉమెన్ రిజర్వేషన్కి ఒప్పుకున్నారు కదా, 1/3 సీట్లు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడున్న 543 కనుక ఉంటే 181 సీట్లు ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వాలి మహిళలకి. ఏ పార్టీ రెడీగా ఉంది 3వ వంతు సీట్లు ఉమెన్ ఖాళీ చేసి ఇవ్వడానికి, ఉమెన్కి వదులుకోవడానికి? ఏ పార్టీ రెడీగా లేదు. వేరాజ్ నన్ను వ్యక్తిగతంగా అడిగితే ఐఎమ్ కంప్లీట్లీ ఫర్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే లెట్స్ గో ఫర్ 50%. ధర్మం. వై నాట్? మనకి స్త్రీలకు స్వాతంత్రం లేకపోవడం, పాతకాలం నుంచి కూడా మనం స్త్రీలని ఒక 2వ శ్రేణి పౌరులుగా అనుకోవడం, మనకున్న కుటుంబ వ్యవస్థ కొంచెం మేల్ డామినెంట్ ప్యాట్రియార్కల్ సొసైటీలో ఉమెన్ని ఎంపవర్ చేయకపోతే, మీరు 50% ఆఫ్ ది పాపులేషన్ని ఎంపవర్ చేయకపోతే, వాళ్ళు కనుక ఫుల్లీ నేషనల్ ప్రొడక్షన్లో కానీ కంట్రిబ్యూట్ చేయకపోతే దేశం ముందుకు వెళ్ళదు. 50% 2 ఎడ్లు ఉన్నాయండి. ఒక ఎద్దు ఎంత లాగితే ఏం లాభం, 2వ ఎద్దు కూడా కలిసి రావాలి.
సో ఉమెన్ని ఎంపవర్ చేయడం అనేది దేశానికి హితం, సమాజానికి హితం. కాకపోతే మనకు ఉన్నటువంటి పాతకాలపు అలవాట్లు సంప్రదాయాల్ని కొంచెం బద్దలు కొట్టుకుని ముందుకు రావాలి. సరే, ఏది ఎలా ఉన్నా ఇప్పుడున్న సీట్లు 3వ వంతు సీట్లు వదులుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. బీజేపీ అస్సలు సిద్ధంగా లేదు. దే వుడ్ నాట్ లైక్ టు గివ్ సో మచ్ ప్రయారిటీ టు ఉమెన్. సరే, మరి దాన్ని ఎలా ఇప్పుడు ఈ 543 మీదే జనాభా లెక్కలు మొదలైపోయినాయి. 543 మీదే ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, డీలిమిటేషన్ కూడా. మహా అయితే ఏం చేయగలరు, 50 ఏళ్ళ నుంచి ఇచ్చిన ప్రొటెక్షన్ తీసేసి జనాభా లెక్కల ప్రకారం పనిచేస్తావా అంటారు. పంచినప్పుడు ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన 25 నుంచి 20 సీట్లకు దిగిపోతాం, 5 సీట్లు పోతాం. 20లో కూడా 3వ వంతు ఉమెన్కి ఇవ్వాలి. మనం రెడీగా ఉన్నావా? లేవు. మరి గట్టిగా గొడవ చేయాలి కదా. చేయకుండా ఎందుకు ఓటేసి వచ్చావు ఆ బిల్లుకి, కళ్ళు మూసుకుని. సో అది ప్రాబ్లం. 543ని 816 చేస్తాము, 50%. ఓవరాల్గా 50% పెంచుతామన్నారు. అంతేగాని మన 25ని 38 చేస్తాము, తమిళనాడులో ఉన్న 39ని 60 చేస్తాము అని చెప్పలా. ఓవరాల్గా దేశం మొత్తం మీద 816 చేస్తాం అంటున్నారు. క్లియర్గా లేదు యాక్ట్. క్లియర్గా ఉంది యాక్ట్లో. దేశం మొత్తం మీద 543ని 816 చేస్తాం. ఆ 816ని జనాభా లెక్కలను పంచుతాం. 2011 బేస్ 11 బేసిస్ కూడా కాదు, రేపు వచ్చే 27 ఒరిజినల్గా అయితే 27 నుంచి రావాలి. 2011 జనాభా లెక్కల మీద పెంచుతాం అని చెప్పి పెట్టారు ఈ బిల్లులో. ఇచ్చారు. సార్, 2011 బేసిస్ అవుతుందా, కరెక్టా కాదా అని తర్వాత పక్కన పెడతాం. నువ్వు 816 చేస్తానన్నప్పుడు సౌత్కు ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ని తీసేస్తానంటున్నాడు. దాన్ని మనం అపోజ్ చేసి ఉండాలి సార్. డిఎంకే గట్టిగా పట్టుబడింది దాని గురించి, అంతేగాని పెంచడానికి వాళ్ళు వ్యతిరేకం కాదు. మాకున్న 30 ఇవాళున్న 39ని 50% చేసి మాకు ఇవ్వండి అంటున్నారు. అంటే ఆ స్టేట్మెంట్ క్లారిటీ లేదండి. ఆ స్టేట్మెంట్ క్లారిటీగా జనాభా లెక్కల ప్రకారం చేస్తామని బిల్లులో పెట్టారు. దానికి ఎవరు ఒప్పుకుంటారు? అవును. సౌత్ ఎందుకు ఒప్పుకుంటుంది అసలు? అవును, సౌత్ ఒప్పుకోదు. మనకు అదృష్టవశాత్తు సౌత్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఇన్ ప్రిన్సిపల్ నిలబడింది. రాహుల్ గాంధీ సభలోనే అన్నారు ఏంటంటే, సౌత్కి అన్యాయం చేసే డీలిమిటేషన్ని మేము ఎప్పటికీ యాక్సెప్ట్ చేయము అని. సీట్ల పెంపుని కానీ డీలిమిటేషన్ కానీ సౌత్కి ఇప్పుడున్న రక్షణ కంటిన్యూ చేయకపోతే మేము యాక్సెప్ట్ చేయము అని ఆయన డిక్లేర్ చేశాడు. సో దట్ ఈజ్ మనకి సౌత్కి ఉన్న ప్రొటెక్షన్ అదొకటే. ఇప్పుడు అంటే ఈ బిల్ ఇంప్లిమెంట్ అయితే మన సౌత్ రిప్రజెంటేషన్ తగ్గిపోద్ది ఆటోమేటిక్, లైక్ కంపేర్ టు నార్త్. అబ్సల్యూట్ టర్మ్స్లో మీ సీట్లు పెరగచ్చు. అవును. ఇప్పుడు 25 ఉన్నది మంది, 25 30 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, కానీ 38 అవ్వదు. ప్రోరేటా అవ్వట్లా. మనవి 32 అవుతాయి, యూపీ ఏమో ఇప్పుడు 80 ఉన్నాయి, అలా 145 అవుతాయి. తేడా పెరిగిపోట్ల. మన మాట ఎవరు లెక్క చేస్తాడు రేపు పొద్దున? ఆ బిల్లుతో బిమరావు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలో ఆ మెజారిటీతో గవర్నమెంట్ వచ్చేస్తుంది పర్మనెంట్ గా. ఆ 4 స్టేట్లు 4 చూసుకుంటే చాలు. అదే బీజేపీ ఉద్దేశం యాక్చువల్గా. అందుకనే దే వాంటెడ్ టు బుల్డోజ్ దిస్ బిల్. సౌత్ స్టేట్స్ జనరల్గా ఎడ్యుకేటెడ్ అయి ఉండటం వల్ల అప్పుడు ఇందిరాగాంధీ టర్మ్ నుంచి కానీ ఎప్పుడైనా ఈ కొంచెం బర్త్ కంట్రోల్ మీద ప్రాక్టీస్ చేసి కొంత రిస్ట్రైన్ ఉండి ఇక్కడ బాగా సక్సెస్ఫుల్, ఎస్పెషల్లీ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. వేరే నార్త్లో ఏంటంటే పిల్లలు ఉండటమే రక్షణ అన్నట్లు ఉంటుంది. అక్కడ ప్రొటెక్షన్గా సెక్యూరిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకేమి నార్త్ వాళ్ళతో మనకేమి తగాదా లేదు, అందరం ఒక దేశస్తుల కింద భావిస్తాం. బట్ రిప్రజెంటేషన్ సౌత్ ఇప్పుడు ట్యాక్సెస్ రూపంలో, డెవలప్మెంట్ రూపంలో కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి అది తీసుకుంటున్నారు కదా, దేశం అంతా వాడుకుంటున్నారు కదా, మనం కట్టే ట్యాక్స్లు ఎక్కువ భాగం వాడుకుంటున్నారు కదా. కనీసం మా రిప్రజెంటేషన్ మాకు ఉంచండి. ట్యాక్సెస్ అన్నారు కాబట్టి ట్యాక్సెస్లో కూడా నేను చదివింది విన్నది, ₹1 కాంట్రిబ్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్కి అయితే 45 పైసలు మాత్రమే మనకి ట్యాక్స్ వస్తుంది, తెలంగాణకి అయితే 43 పైసలు వస్తుంది ₹1 మనం కాంట్రిబ్యూట్ చేసేదానికి. కర్ణాటక అయితే 15 పైసలు మాత్రమే వస్తుంది. అట్లా. వేరే యూపీకి
రూపాయికి 3 రూపాయలు వస్తుంది. బీహార్కి అయితే రూపాయికి 7 రూపాయలు వస్తుంది. రైట్. దీని మీద చాలా కాంట్రవర్సీ That's right. ఉంది. అంటే ఈ మన డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో. Right. సరే, వాటికి వాళ్ళు ఎన్ని రీజన్స్ చెప్పినా మీరు అన్నట్లు ట్యాక్సెస్ విషయం ఓకే, దేర్ ఆర్ సర్టన్. ఇప్పుడు మనం దేశం కొంతమంది ఏమంటారంటే పంజాబ్ నుంచి అక్కడి నుంచి మరి ఆర్మీలు ఎక్కువ మంది ఉంటారు, అట్లా ఏదో ఒక వాదనలు వచ్చాయి. దాని గురించి పర్వాలేదు, ఓకే, యాక్సెప్టెడ్, అది కూడా అన్యాయమే అనేది సౌత్ స్టేట్స్ వాదన. నాట్ ఓన్లీ దట్, 10th ఫైనాన్స్ కమిషన్లో షేర్ ఆఫ్ రెవెన్యూస్ 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి యూపీ లాంటి స్టేట్స్కి పెరిగితే మన సదరన్ స్టేట్స్కి లైక్ తమిళనాడు, లేకపోతే మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వీటికి తగ్గిపోయింది. రైట్. వీటికి 1-2% తగ్గింది, వాటికేమో 2%, 3% పెరిగింది. యూపీకి ఈజ్ గెటింగ్ 17% అవుట్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. దట్ ఈస్ కన్సిస్టెంట్గా వస్తుంది 10th నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ వరకు. రైట్. వేరేజ్ కర్ణాటక లాంటివి తీస్తే 4కి బిలో 4కి అంటే 0.5%, 1% దాకా వాళ్ళకి డివల్యూషన్లో తగ్గిపోయింది. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అలాట్. సేమ్ విత్ తమిళనాడు. అవునండి. అందువల్ల కొంత డిస్క్రిమినేషను, నార్త్ డామినేషన్ అనే ఫీలింగ్ కొంచెం ఇఫ్ నాట్ డౌన్ టు ఇది ఈ ఆలోచన కింద దాకా వెళ్ళకపోయినా, పెర్కులేట్ అయిపోయినా, ఇంటలెక్చువల్స్ మీలాంటి వాళ్ళు ఈ డిబేట్ జరుగుతుంది ఒక పక్క. రైట్. ఒక ఓవరాల్గా ట్యాక్స్ డివల్యూషన్ తీస్తే వాళ్ళ మనం ఇండెక్స్ అంటాం కదా, ఆ ఇండెక్స్ చూస్తే 15% పాపులేషన్ మీద, 15% జాగ్రఫికల్ ఏరియా మీద దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ కాల్డ్ ఈక్విటీ. Right. దాని మీద 45%. దానివల్ల ఈ డిస్క్రిమినేషన్. ఈక్విటీ అంటే ఈ కంట్రీ ఆ స్టేట్లో ఉన్న లోయెస్ట్కిను రిచ్కి ఎంత మంచి గ్యాప్ ఉంటుందో చూసి దానికి ఏదో ఒక ప్రొఫార్మా పెట్టారు. దానివల్ల యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటాం. కానీ రిప్రజెంటేషన్ లోక్సభలో, రాజ్యసభలో మన వాయిసెస్ తగ్గిపోతే రేపొద్దున క్రమంగా బలహీనపడిపోయి దానివల్ల ఖచ్చితంగా ఓవర్ ఎ పీరియడ్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగడానికి అవకాశం ఉన్నప్పుడు దానిలో ఇట్ లీడ్స్ టు ఇంటర్నల్ రెబెలియన్, అంతర్యుద్ధం జరుగుతుంది. సో అట్లా అక్కడ అపోజ్ చేశారు. మీరేమంటారు మరి, ఎలా ఉండాలి ఫార్మాట్ అని అంటారు? అంటే ప్రోరేటా ఉండాలి అంటారా? 543 సీట్లతో వీళ్ళు ఉమెన్ రిజర్వేషన్ చేయలేరండి. అన్ని సీట్లు ఆడవాళ్ళకి ఇచ్చేయలేరు, వీళ్ళకి మనసు ఒప్పదు. ఫైన్, సరే పెంచుకో, 816 చేసుకో. బట్ ఇప్పుడు ఉన్న దానికి ఎక్కడున్న ఎవరి నెంబర్కి దానికి 50% ఇచ్చేయి. కానీ న్యూస్లో, పేపర్స్లో అంతా కవరేజ్ వచ్చింది కదండి. ఆంధ్రప్రదేశ్కి 50% అంటే ఇన్ని పెరుగుతాయి, తెలంగాణకి ఇన్ని పెరుగుతాయి అని మనకి మీడియాలో వచ్చింది బాగా వైడ్గా. కొత్త ఎంపీలు, ఎమ్మెల్యే ఎన్ని పోసుకోలు కబుర్లు మనం మాట్లాడుకోవటమే. బిల్లులో ఏముందో చూడండి. బిల్లు అదే ఉంది, 2011 బేసిస్ మీద, పాపులేషన్ బేసిస్ 2011 బేసిస్. బిల్లు లేకుండా మనం అందరం సోచ్ చెప్పుకుంటే ఏం లాభం? మన పార్లమెంటరీ లీడర్లు కూడా చెప్తున్నారు, లేదు 50% వస్తుంది. ఎక్కడుందా బిల్లులో చూపించు. మీరు ఆగండి, ఒక గంటలో బిల్లు రాసుకుని వస్తానంటున్నాడు. ఇది తమాషగా ఉందా ఇది? మన ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు మనకి ఇది ఇస్తానన్నట్టు, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నట్టు. ముందు పాస్ చేయండి, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. తర్వాత మేము ఎప్పుడు అన్నాం, బిల్లులో ఉందా, మేము ఎప్పుడు అన్నాం అంటున్నారు. సో ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా. పార్లమెంట్ దే ఆర్ సీరియస్, లెట్ దెమ్ కమ్ విత్ అనదర్ బిల్. అందరికీ 50% ఎన్హాన్స్ చేస్తామని చెప్పండి. అండ్ 2011 సెన్సస్ బేసిస్ మీద ఎందుకు ఇవ్వడం? 2026 సెన్సస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, దాని బేసిస్ మీద ఇద్దరు. కానీ తొందర ఏంటి? కొత్త సెన్సస్ మీద ఇవ్వండి. ఎందుకు బీజేపీ అంత తొందరపడింది అంటారు? బీజేపీ కదా, ఐ షుడ్ సే ఎన్డీఏ గవర్నమెంట్. సందట్లో సడేమియా అన్నట్టుగా పుష్ చేద్దాం అనుకున్నారు ఎలక్షన్ టైం. పుష్ చేసి ఇది కనుక అవ్వకపోతే చూసారా, ఈ బిల్లు ఫెయిల్ చేసి ఉమెన్ రిజర్వేషన్ రాకుండా చేశారు అని చెప్పి ఎలక్షన్లో కూడా వాడుకుందాం అనుకున్నారు. ఉమెన్ రిజర్వేషన్ ట్రై చేశారుగా, చెప్పారు. అది పచ్చి అబద్ధం కాదు. కరెక్ట్, పచ్చి అబద్ధం. అంటే ఉమెన్ రిజర్వేషన్ని, డీలిమిటేషన్ని కూడా ఒక స్టేట్ ఎలక్షన్కి నిర్లజ్జగా వాడుకోవడం అంటే మీకు పార్లమెంటరీ మొరాలిటీ ఏమాత్రం ఉందో అర్థమవుతుంది. దిస్ ఇస్ ద వే యూ వాంట్ టు కండక్ట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. ఇట్స్ ఎ షేమ్. అబ్సల్యూట్లీ.
తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ మనం కొంత దానికి ఈల్డ్ అయ్యామంటారా? దారుణంగా ఈల్డ్ అయ్యారు. కొంత కాదు, సాష్టాంగ నమస్కారం చేసి వచ్చారు. ఏం అవసరం మీకు? మరి రాహుల్ గాంధీ ఏదో 16 అన్నాడు కదా మన ఎంపీని ఉద్దేశించా. ఇక పార్లమెంట్లో ఈ స్పోక్ ట్వైస్ 16 అని. ఐ డోంట్ నో. తర్వాత ఏదో కామెంట్ చేయమన్నాడు, ఎవరో చేసినట్లేరు. వెదర్ హీ మెంట్ దట్ 16 రైమ్స్ విత్ ఎప్స్టీనో, మరి 16 అంటే ఏప్రిల్ 16th బిల్ అని. ఐ డోంట్ నో వై హీ సెడ్ దట్. కానీ బిల్ కూడా 16 votes తో ఏదో పోయినట్లుంది. లేదండి, ఎక్కువ ఓట్లు. ఎక్కువేనా? ఇది అన్డెమోక్రటిక్, ఇట్స్ నాట్ undemocratic. పాపులర్ విల్. ముఖ్యంగా సౌత్ ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా దెబ్బతింటాం. ఈ ట్యాక్స్ డివల్యూషన్ మీదే చాలా పెద్ద అన్యాయం అని అంటారు. చాలా పెద్ద అన్యాయం. బికాజ్ కర్ణాటక తీసుకుంటే రూపాయి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి 16 వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అది ఎక్కువ కదా, 16 పైసలే వస్తుంది అంటారు. మనకి 45 పైసలు వస్తుంది, తెలంగాణకి 43. ఈ రూపాయికి మనకి ఇంత వస్తుంటే బీహార్ ఈజ్ గెటింగ్ 7 rupees అండ్ యూపీ ఈజ్ గెటింగ్ 3 rupees. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకా కూడా జరుగుతుందండి. ఫ్యూచర్లో వీ కెన్ సీ లాట్ ఆఫ్ డిబేట్ ఆన్ దట్. అసలు ఏంటి ట్యాక్స్, దానికి సొల్యూషన్ మీరేమంటారు? అట్లా సెంట్రల్ గవర్నమెంట్ టాక్సేషన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలా రకాలుగా దుర్మార్గం చేస్తుంది సెంటర్. ఒకటేమో ట్యాక్స్ డివల్యూషన్లో ఎక్కడి నుంచి అయితే ఆరిజినేట్ అవుతుందో దాని పాత్ర తగ్గిపోతుంది. మనం ఎక్కువ ట్యాక్స్ ఆరిజినేట్ చేసినా కానీ మనకి వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది. ఇది కాకుండా టోటల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చే డబ్బుల్లో 25% సెస్సులు సర్చార్జీల రూపంలో వసూలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే దాన్ని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్గా వాళ్ళ డిస్క్రిషనరీ. ఈ సెస్ సర్చార్జీలన్నీ వాళ్ళ డిస్క్రిషనే. నవ్ ఇట్ హెస్ రీచ్డ్ అబౌట్ 6 లక్షల కోట్లు సంవత్సరానికి. అది కంప్లీట్గా ఎట్ దేర్ డిస్పోజల్. ఆర్టికల్ 282 కింద ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ గ్రాంట్ ఇన్ ఎయిడ్. అందులోనే ఈ సర్వశిక్ష అభియాన్ అని వీటన్నిటికీ ఖర్చు పెడతారు. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ దట్ 6 lakh crores అంటే ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు కంప్లీట్ డిస్క్రిషన్. ఏం చేస్తారు ఆ డిస్క్రిషన్ అంటే, మీకు యూపీలో ఎలక్షన్ ఉంటే యూపీలో ఒక 10,000 కోట్లు పెట్టి ఒక కొత్త రోడ్డు వేసేస్తారు. ఇదిగో మేము వేసాను చూసుకోండి అంటారు. సో ఈ డిస్క్రిషనరీ ఫండ్ని స్టేట్ ఎలక్షన్స్కి వాడుకుంటున్నారు, ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకుంటున్నారు. మనం కట్టే ట్యాక్స్లు వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళడానికి మనం ఫండింగ్ చేస్తున్నట్టుంది. ఈ పాయింట్ చాలా మంది తెలియదు ఇవన్నీ వివరాలు. సో 282 కింద ఉన్న గ్రాంట్స్ని తగ్గించేయాలి, దాన్ని ఆల్మోస్ట్ 0 చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ ఉంది సౌత్ నుంచి. మొన్న మధ్యన సౌత్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ, ఈవెన్ పయ్యావుల కేశవరావు గారు కూడా వెళ్ళారు. అందరూ వెళ్ళి ఒక రిక్వెస్ట్ ఇచ్చి వచ్చారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్లో, మీరు 282 కింద ఇచ్చే డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తగ్గించండి, వాటినన్నింటినీ స్టాట్యుటరీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లోకి తీసుకురండి. డివల్యూషన్ ఆఫ్ ట్యాక్స్లోకి స్టాట్యుటరీ 275 కింద తీసుకురండి 282 నుంచి, సో దట్ అందరికీ 41% అన్న వస్తుంది అని. తెర వెనకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు వినాలిగా. రేపు పొద్దున్న మనకి ఎంపీ సీట్లు కూడా లేకపోతే ఎందుకు వింటారు? అసలు అది మామూలు సాధారణ ప్రజలకు అర్థం కాదు. ఏంటంటే ఎంపీ సీట్లు బోర్డు ఎంపీలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకుంటారు కానీ ఎంపీ సీట్లు లేకపోతే అక్కడ ఢిల్లీలో ఎప్పుడు మన మాట ఏంటో. దానికోసం మన పట్టు మనం నిలబెట్టుకోవాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలై 42 నుంచి మన కొంత గ్రిప్ పోయింది కదండి. ఒకప్పుడు 42 అంటే హోల్ ఐడియా. అందుకే కదా విడగొట్టి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ని బ్రేక్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. అసలు 2 యూపీఏ గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్ ఎంపీస్తోనే నిలిచాయి. కరెక్ట్. 2009-14 2 గవర్నమెంట్స్. ఆంధ్రప్రదేశ్ 2004 and 2009 సారీ 2004 and 9. 2009లో అయితే
ఎకాయకని 33 సీట్లు వచ్చినాయండి కాంగ్రెస్ కి. రాజశేఖర రెడ్డి నిలబెట్టిన యూపీఏని UPA 2 times. ఎస్, అంటే ఓవర్ ఎ పీరియడ్ మనది ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఆ స్ఫూర్తి పోయి సెంట్రలైజ్డ్. ఇప్పుడు ఈడీని కూడా చూస్తున్నాం, లోకల్ పోలీస్ స్టేషన్ లాగా అయిపోయి. మీరు కూడా ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఈడీ తన సూమోటో కేసులు తీసేసుకొని దూరిపోయి ప్రతి దాంట్లో లోకల్ పోలీస్ స్టేషన్ లాగా ఉండి ఇక్కడ అని ఒక కామెంట్ ఉంది. కామెంట్ వాస్తవం క్రిటిసిజం. అది కూడా కొంత పొలిటికల్ మీన్స్కి యూజ్ చేస్తున్నారు అనేది కూడా అంతగా ఆల్మోస్ట్ వాళ్ళు చేసే పనిలో ఒక 90% పొలిటికల్ పనే చేస్తారు. మిగిలిన మీకు ఎక్కడ కనపట్లేదుగా అసలు. ఈడీ పెద్ద పాటుపడినట్టు దేశంలో మనీ లాండరింగ్ ఆపడానికి కానీ దానికి కానీ ఎక్కడ కష్టపడి పనిచేసినట్టు ఎక్కడ కనపడదు. ఎంతసేపు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ అవుతుంటే వెస్ట్ బెంగాల్లో 4 రైడ్లు చేస్తారు, తమిళనాడులో 4 రైడ్లు చేస్తారు. ఏంటిది అసలు? ఇస్ దిస్ ద వే వి వాంట్ దిస్ పాలిటిక్స్ టు రన్? ఈడీ బికేమ్ ఏ కోవిటస్ పోస్ట్ నౌ ఇట్ ఇస్. అందులో ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కరప్షన్ కూడా విపరీతంగా అన్కంట్రోల్డ్గా అయిపోయిందని వింటున్నాం. అదే జిఎస్టీ వలన, ఈడీ వలన మీరు అన్నట్టు ఈ 600,000 lakhs ఈ సర్చార్జ్ 6 lakhs crores సెస్ సర్చార్జీలు. దట్ ఈస్ హ్యూజ్ అండి. దాదాపు 30% ఆ డబ్బులతో మీరు ఏ స్టేట్ లో అయినా ఎలక్షన్ గెలవగలరు. అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తారు. ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అంటే ఎలక్షన్ ఇంకొక 6 నెలలు ఉందనగా శంకుస్థాపనలు చేస్తారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ సభలు ఉద్దేశించి మాట్లాడతారు. అదొక ప్రోగ్రామ్ కింద నడుస్తుంటుంది. ఆ మిషనరీ దాని పనిలో అది ఉంటుంది. సౌత్లో బీజేపీ హోల్డ్ అంత గట్టిగా లేకపోవటం వల్ల ఇట్లా ఈ మన డీలిమిటేషన్ యాక్ట్ని ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. ఫోకసింగ్ ఆన్ బిమరావు స్టేట్స్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ కదా బీజేపీకి, అది స్ట్రాంగ్ బేస్. అందువల్లనే ఒక విమర్శ ఉంది. మీరు కూడా వాళ్ళకేంటంటే ఎప్పటికైనా ఈ స్టేట్స్ మన చేతులు దాటిపోవు, ఈ 4-5 స్టేట్లను పెట్టుకుంటే చాలు, మనం శాశ్వతంగా మనమే పవర్లో ఉంటాం. సౌత్ నుంచి నెంబర్ తగ్గించేస్తే చాలు. అది పొలిటికల్ స్ట్రాటజీ అంటారు. సో పొలిటికల్ స్ట్రాటజీ, ప్యూర్ పొలిటికల్. ఇంకొకటి సార్ నేను అడగటం మర్చిపోయాను. ఇప్పుడు అసలు కొంతమంది అంటారు ఆర్టికల్ 81 or 82, ఐఎమ్ నాట్ షూర్, డీలిమిటేషన్ కమిషన్ ఉంది, అసలు డీలిమిటేషన్ చేయాల్సింది కమిషను, వీళ్ళు కాదు అని అంటారు. అది కొంచెం అంబిగిటీ. చెప్తా. 82 ప్రకారం సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ చేయాలి, డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పరచాలి. ఇట్ సేస్ సీట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పర్ లా ఎనాక్టెడ్ బై పార్లమెంట్ అంటాడు. సో డీలిమిటేషన్ యాక్ట్ అనేది ప్రతి సెన్సస్ తర్వాత పార్లమెంట్ ఎనాక్ట్ చేయాలి. ఆ డీలిమిటేషన్ లా ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్కి ఇవ్వాల్సిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా ఆ చట్టంలోనే ఉంటాయి. దానికి సింపుల్ మెజారిటీ చాలు. సో బీజేపీ బుల్డోజ్ చేసేస్తుంది వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని. డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉండాలి, వాళ్ళు ఏ రకంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉండాలి అనేది బుల్డోజ్ చేస్తుంది. ఎవరు ఆపగలరు? సో అంతవరకు నీ చేతిలో ఉంది, చేసుకుంటావు. బట్ రాజ్యాంగ సవరణ అవసరమైతే, అంటే సీట్లు పెంచాల్సి వస్తే మాత్రం నీకు ప్రతిపక్షాలు లేకుండా నీ వల్ల కాదు. 1973 డీలిమిటేషన్ చట్టం ప్రకారం మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ని 550 అని ఫిక్స్ అయ్యింది. మీరు వాళ్ళ కాన్స్టిట్యూషన్ చదివితే 81(2)లో అనుకుంటా, సబ్ క్లాస్ 2లో ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ షాల్ బి 550 అని ఉంటుంది. 551 చేయాలన్నా మీరు కాన్స్టిట్యూషన్ మార్చాలి, అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ, విత్ 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, నాట్ ఎ సింపుల్ అమెండ్మెంట్, నాట్ సింపుల్ మెజారిటీ. స్టేట్స్ చేసినట్టు సింపుల్ మెజారిటీ కాదు, తలుపులేసి చేయటానికి లేదు. అయితే మరి దీనికి సొల్యూషన్ మళ్ళీ ఇంకోసారి యాక్ట్ పెడతారంటారా? క్లారిటీగా పెడతారంటారా? యాక్ట్ పెట్టాలి. మీ బేస్ ఇయర్ అంటే ఏ సెన్సస్ని గణనలోకి తీసుకోవాలనే దాని మీద కూడా 2011ని బేసిస్ మీద చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే 15 ఏళ్ళు అయిపోయినాయండి. 15 ఏళ్ల తర్వాత ఓల్డ్ పాపులేషన్ ఫిగర్స్ మీద మీరు ఇవాళ కొత్త ఎంపీ సీట్ల కాన్స్టిట్యుయెన్సీస్ని ఎందుకు చేయడం?
ఇంకో 2 ఏళ్ళు అయితే కొత్త ఫిగర్స్ వస్తాయి కదా. ఏంటి మీకు ఆ తొందర అసలు? 27లో ఎన్యూమరేషన్ చేస్తే 29 ఎన్నికలకి రెడీ అవుతుందా, చేయగలుగుతాం? అవ్వదు. జనరల్గా డీలిమిటేషన్ టేక్స్ అట్లీస్ట్ 2 years. 2 years. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం డీలిమిటేషన్ చేసింది 2002లో డీలిమిటేషన్ యాక్ట్, డీలిమిటేషన్ కమిషన్ వేశారు. అది పొడిగించి 2008లో ఇచ్చింది దాని ఫైనల్ రిపోర్ట్. దాన్ని అడాప్ట్ చేసుకుని 2009లో అమలు చేశారు. సో ఇట్ టుక్ 6 years. బట్ జనరలీ మీకు 1952లో కానీ 1962లో కానీ వేసిన డీలిమిటేషన్ కమిషన్స్ 2 ఏళ్లలో ఇచ్చేసాయి. ఇప్పుడైనా 2 ఏళ్లలో చేయొచ్చు. మోడర్న్ టైమ్స్, టెక్నాలజీ, డిజిటల్. అగైన్ డీలిమిటేషన్ కమిషన్లో మీరు ఎవరిని వేస్తారు? వాడి చెవిలో 2 ఏళ్లలో కావాలన్న రిపోర్ట్ అంటే 2 ఏళ్లలో ఇస్తాడు. దీన్ని సాగదీరా ఒక 6-7 ఏళ్ళు అంటే సాగదీస్తాడు. సో ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెరగటానికి ఇప్పుడు ఛాన్స్ లేదంటారు, చాలా మంది ఆశలు పెట్టుకుని. 29కి అయితే నాట్ పాసిబుల్ నాకు అనిపించింది. నో వే. అన్లెస్ సరే 2011 మీదే చేద్దాం పదండి అని అందరూ ఒప్పుకుని 50% రైజ్ ఒప్పుకుంటేనే. మొన్న పార్లమెంట్లో జరిగిన వాటిని బట్టి చూస్తే వీళ్ళందరూ అపోజ్ చేశారు. అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ 2011 మీద ఎందుకు చేస్తారండి? 15 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి జనాభాలో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి సార్. గత 15 ఏళ్లలో మీకు మణికొండలో పాపులేషన్ 15 ఏళ్లలోనే వచ్చింది. అంతకుముందు ఇక్కడ 0 పాపులేషన్. దీన్ని ఎక్కడ పడేస్తారు? 2011లో ఎక్కడ ఉంటే అక్కడ పడేస్తారు. ఇట్స్ నాట్ ఫెయిర్గా. కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అది మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు శెర్లింగంపల్లి లాంటి కాన్స్టిట్యున్సీలు 3-4 లక్షల మంది ఉంటారు, చిన్నవి కూడా ఉంటాయి 2 లక్షల మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కుత్బుల్లాపూర్ ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. 5-6 లక్షలు. శేర్లింగంపల్లి నా ఉద్దేశం 6 లక్షలు, 5 lakhs అంటారు, 5+ అంటారు. సో మీరు 2011 మీద చేసినా ఇటువంటి అవకతవకలు ఉంటాయి. వీళ్ళు సో 29కి పాసిబిలిటీ తక్కువ. 29 వీళ్ళు అండ్ ఇట్ ఈస్ నాట్ రీజనబుల్ ఆల్సో టు డూ ఇట్ బై 29. ఐ విల్ ఆస్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అసలు ఈ డీలిమిటేషన్తో లింక్ ఏముంది? ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళలకి ప్రాతినిధ్యం ఉండాలి 1/3 అని డైరెక్ట్ బిల్ చేసేయచ్చు కదా, దీనికి లింక్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇప్పుడు డిఎంకే ఈస్ డేరింగ్ బీజేపీ. వాళ్ళు రాజ్యసభలో పెట్టారు, ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. నీకు ధైర్యం ఉంటే 543 మీదే 2029లో ఉన్న దాంట్లోనే 1/3 వెళ్దాం. నో డీలిమిటేషన్, నో జనాభా, నథింగ్, 1/3 వెళ్ళిపోదాం రండి దమ్ముంటే అన్నారు. యాక్సెప్ట్ చేయమనండి. బీజేపీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఉమెన్ రిజర్వేషన్కి అంత కట్టుబడి ఉంటే అవును, నువ్వు ఈ సవరణలు అన్ని చేసే బదులు అది వేరు ఇది వేరు. అసలు అది వేరు ఇది వేరు కదా. 2029లో 1/3 సీట్లు ఉమెన్కి ఇచ్చేయండి. ఉన్న 543లోనే డిఎంకే రెడీగా ఉందంటున్నారు కదా, మీరు రెడీగా ఉన్నారా చెప్పండి. సో మనకి అర్థం అవుతుంది ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ ముసుగులో ఈ 2011 బేసిస్ మీద డీలిమిటేషన్ కూడా చేసేసి నార్త్ సుప్రమసీ కొంత తేవడానికి ప్రయత్నం జరిగింది. ఎగ్జాక్ట్లీ, యూ గాట్ ద నర్వ్ ఆఫ్ ఇట్. జరిగిన కుట్ర అది. లక్కీలీ ఫర్ us అది ఫెయిల్ అయింది. మరి ఇటువంటి బిల్లుకి మన ప్రభుత్వాలు మద్దతు ఇవ్వటం అనేది మన ప్రాబ్లం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ ఆ బిల్లుకి మద్దతు పలికింది. వీఆర్ ఆన్ రికార్డ్. బోత్ అపోజిషన్ అండ్ వైసీపీ, జనసేన, టీడీపీ ముగ్గురు. బీజేపీ ఎలాగో బిల్లు పెట్టింది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు దే ఆర్ ప్రాపగేటింగ్. సో వాళ్ళు బిల్లు పైలట్ చేసింది వాళ్ళు, దే ఓన్ ద బిల్. సో వీళ్ళ ముగ్గురు దానికి యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ ఫార్ములాకు ఒప్పుకున్నట్టు ఇవాళ. అంతే కదా. మనం ఒప్పుకున్నామా ప్రజలుగా? లేదు, ఇట్లాంటిదా పార్టీలుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆర్ దే రిప్రజెంట్ అవర్ ఒపీనియన్? దే ఆర్ నాట్. సెపరేషన్ ఆఫ్ స్టేట్ లాగా ఉంది ఇది కూడా. సెపరేషన్ ఆఫ్ స్టేట్ లాగానే ఆ రోజు మనకి ఆ రోజు ఇచ్చిన వల్ల ఎంత నష్టం జరిగింది. ఆ రోజు ఇచ్చిన లెటర్ వల్ల ఎంత నష్టం జరిగింది. ఆ రోజు కనుక మనకి స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ అని ఉంటే ఈ 15 ఏళ్ళలో, ఈ 10 ఏళ్ళలో చాలా స్టేట్ అభివృద్ధి చెందింది. స్టేటస్ గురించి 14-19లో మనం అడగాల్సిన రీతిలో అడగల, గట్టిగా పట్టుబట్టాల్సిన రీతిలో సబ్జెక్ట్ డైల్యూట్ అయ్యింది. ఇట్ షుడ్ హావ్ బీన్ డన్ ఆన్ ద డే 1 సార్. 2 ఏళ్ళు అసలు ఆగి వాళ్ళని బతిమాలి లేదనిపించుకుని డే 1 నుంచి ఆ బిల్లు 2018లో ఎందుకు మొదలెట్టాలి మనం? ఇప్పుడు దాకా ఏం చేసాం? 3-4 ఏళ్ళు. డే 1 నుంచే. అన్లెస్ ఇప్పుడు మనం అడిగాం కదండి, ఏ మాట కామాట
మీరు ఆ 5 మండలాలు కలపకపోతే పోలవరం పూర్తి కాదు, పోలవరం పూర్తి కాబట్టి ఈ రాష్ట్రానికి అసలు మనుగడ లేదు, మీరు అది పూర్తి చేస్తే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి పట్టుబట్టాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. అది చాలా వరకు వాస్తవమే. కాకపోతే ఇందులో ఇంకా ప్రజలకు తెలియంది ఏంటంటే అసలు ఆ 5 మండలాలు కాదు, ఇంకా చాలా మండలాలు వదిలేసి వచ్చాం మనం. ఎంటైర్ భద్రాచలం డివిజన్ ఆంధ్రప్రదేశ్కి చెందింది, భద్రాచలం టౌన్తో సహా. అవన్నీ వదిలేసి 5 మండలాలు మాత్రం అడుక్కుని తెచ్చుకున్నాం. సరే, అయిపోయింది. మనంత గట్టి పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే దీన్ని అప్రూవ్ చేయించుకుని ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే దీన్ని స్పెషల్ స్టేటస్ ఇదంతా కాదు, స్పెషల్ స్టేటస్ కాదు, ఆ 5 మండలాలు రాయించుకొచ్చారు కదా, మళ్ళా ఆర్టికల్ 4ని ఇన్వోక్ చేసి రాయించుకొచ్చారు కదా. స్పెషల్ స్టేటస్ కూడా అట్లాగే మనం పట్టుబట్టి ఉండాల్సింది. మీరు ఏదో తేల్చండి, లేకపోతే వీ కాంట్ సర్వైవ్. మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ సర్వైవ్ కాలేవండి, మీరు అది పట్టుబట్టాల్సింది మొదటి నెలలోనే అంటారు. మరి ఏం చెప్పారో అప్పుడు ఏం మభ్య పెట్టారో మనకు తెలియదు, కానీ మొత్తానికి దాన్ని బిల్లులో లేకపోయినా కానీ వాళ్ళకి చెయ్యాలిగా. బికాజ్ పార్లమెంట్ రికార్డ్స్లో ఉంది కదా, రికార్డులో ఉన్నదాన్ని కాదని వెంకయ్యనాయుడు గారే అన్నారండి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అదే వెంకయ్యనాయుడు గారు బయటకు వచ్చి దాంట్లో ఏమొస్తుంది అని కాసేపు ఆ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని కాసేపు, నీతి ఆయోగ్ లేదు అది ఫర్గాటన్ చాప్టర్ అని కాసేపు. ఎట్లా అంటారు? వీ షుడ్ హావ్ ఇన్సిస్టెడ్ రైట్ ఫ్రమ్ డే 1.